వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. సొల్లు ఉండదు, సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. రీసెంట్గా ఏజుడు ఉన్నాడు కదా, ఏజుడు అంటే చాలా పెద్ద యూట్యూబర్ అండి. అతను నాన్ వెజ్ గురించి ఒక నెగిటివ్ వీడియో చేసి అది అప్లోడ్ చేశాడండి. చేసిన వెంటనే కొద్ది గంటల్లో డిలీట్ చేసేసాడు. అంతకుముందు అప్లోడ్ చేయగానే నాన్ వెజ్ ఒక వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు గనక నా వీడియో గనక డిలీట్ చేయకపోతే మామూలుగా ఉండదు నీకు, ఒక రేంజ్లో ఇచ్చాడనమాట వార్నింగ్. వెంటనే ఏజుడు ఆ వీడియో డిలీట్ చేసేసాడండి. డిలీట్ చేయగానే చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు, ఏంటి పోసుకున్నావా ఏంటి, నాన్ వెజ్ దెబ్బకు నువ్వు పోసుకున్నావు, నువ్వేం దేశభక్తుడు రా నాయన, వాడేదో వార్నింగ్ ఇచ్చిన వెంటనే నువ్వు వీడియో డిలీట్ చేసావు, అంత భయం ఏంటి నాన్ వెజ్ అంటే. చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఏజుడి పైన కంప్లైంట్లు, కామెంట్స్ ఇష్టం వచ్చినట్టు ఏజుడిని తిట్టారు. కొంతమంది అంటున్నారు, అసలు ఆ నాన్ వెజ్కి ఏజుడికి ఏదైనా పాత పగ ఉందా అంటే, ఏజుడు పైన నాన్ వెజ్ ఒక వీడియో చేశాడండి. ఆ వీడియోలో ఏమంటున్నాడంటే, ఏజుడు ఉన్నాడు కదా, ఏజుడు వాళ్ళ నాన్న ఒక ఐఏఎస్ కలెక్టర్. ఏజుడు వాళ్ళ తమ్ముడు రీసెంట్గా అరెస్ట్ అయ్యాడు. ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే, ఒక తండ్రికి కూతురికి, ఒక 4 ఏళ్ల కూతురికి తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఉంటుంది కదా, దాన్ని దెబ్బతీసేలాగా ఒక భయంకరమైనటువంటి వీడియో చేశాడనమాట ఏజుడు వాళ్ళ తమ్ముడు. అప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో పెద్ద ఉద్యమం రేగింది. ఎందుకంటే తండ్రికి కూతురికి అసభ్యకరమైనటువంటి రీతిలో ఏజుడు వాళ్ళ తమ్ముడు ఒక వీడియో చేశాడండి. దాంట్లో 3-4 కలిసి వీడియో చేస్తే అది పెద్ద హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళింది అనమాట. అంత పెద్ద కేసు అయింది అది. వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఎవరు? ఏజుడు వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఇది జరిగింది ఒక 5 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం జరిగింది. అది కంప్లైంట్ అంటే అది అంత ఇష్యూ అవడానికి కూడా రీజన్ ఏంటంటే, తండ్రికి కూతురికి ఉన్నటువంటి సంబంధాన్ని అది నేను చెప్పలేను అనమాట. ఆ రీతిలో చిత్రీకరించారు ఏజుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ గ్యాంగ్ కలిపి. దాన్ని రైజ్ చేస్తూ నాన్ వెజ్ ఏమనంటే, మీ తమ్ముడు ఎలాంటోడురా ఏజుడు, నీ తమ్ముడు ఎలాంటోడు, ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ముందు మీ తమ్ముడికి చెప్పాలి, ఒక కలెక్టర్ కొడుకున మీరు ఇద్దరు పుట్టారు కదా అంటూ ఏజుడు పైన ఒక వీడియో చేశాడండి. ఏజుడు ఏమంటాడంటే, మనోడు ఏమంటాడంటే, దేశభక్తి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాన్ వెజ్ ఏమంటున్నాడంటే, దేశభక్తి అనేది కొద్దిసేపు పక్కన పెడితే భారతదేశంలో సేఫ్టీ లేదు, భారతదేశంలో ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు అంటూ చాలా అసభ్యకరమైనటువంటి రీతిలో మాట్లాడేటండి. హాయ్ అండి, 1000 రూపాయలకు దొరికే ప్రోడక్ట్ 100 రూపాయలకు దొరికితే ఎలా ఉంటుంది? ఎస్, మీరు విన్నది 100% నిజం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాళ్ళు కొన్నిసార్లు 1000 రూపాయల ప్రోడక్ట్లు 100 రూపాయలకి పెడతా ఉంటారు అనమాట. కొన్నిసార్లు వాళ్ళు ఆఫర్లు పెడతా ఉంటారు. ఆ ఆఫర్లు మీరు మిస్ కాకుండా తక్కువ ధరలో కొనుక్కోవాలంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ లింక్ ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీకు ఏ ఆఫర్ వచ్చినా కానీ మీరు చూడొచ్చు. మళ్ళీ ఇంకోటి, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికే ప్రోడక్ట్లు బయట ఎక్కడ కూడా దొరకవు. వాళ్ళు కొన్నిసార్లు ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఎక్స్క్లూసివ్ ఆఫర్లు పెడతారన్నమాట. 1000 రూపాయల ప్రోడక్ట్ 100 రూపాయలకి దొరుకుతుంది, అట్లాంటి ప్రోడక్ట్స్ పెడతా ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ఆ ఆఫర్లు మిస్ కాకుండా ఉండాలంటే కింద జాయిన్ అయితే మీకు ఆఫర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటే హ్యాపీగా మీరు నచ్చిన ప్రోడక్ట్ అనేది 24/7 కొనుక్కోవచ్చు అనమాట. కింద వాట్సాప్ లింక్, టెలిగ్రామ్ లింక్ అనేది ఉన్నది, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరు కరెక్టా ఎవరు రాంగా అన్నది పక్కన పెట్టండి. ఏజుడు ఏమంటున్నాడంటే దేశభక్తి గురించి మాట్లాడుతున్నాడు. నాన్ వెజ్ ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేశంలో ఇలా జరుగుతుంది అంటూ బూతులు యాడ్ చేశాడు, కొన్ని అబద్ధాలు కూడా చెప్పాడు. నాన్ వెజ్ దేశభక్తి అని అంటున్నాడు కానీ ఆ నాన్ వెజ్ కూడా కొన్ని అబద్ధాలు చెప్పాడండి, కొన్ని బూతు